నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరొకలా ఉండేవారికి బంధాలు అనుబంధాల విలువ తెలియదు. అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది, అంతే తప్ప సంతోషాలనివ్వదు. నేను నచ్చానని నా జీవితంలోకి వచ్చే వాళ్ళని నేను ఆహ్వానం ఇవ్వకపోయినా వాళ్ళే వస్తారు. నేను నచ్చలేదు అని నన్ను వదిలి వెళ్ళే వాళ్ళకి నేను ఆపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదో ఒక కారణం చెప్పి వదిలేసి వెళ్ళిపోతారు. కానీ ఏం జరిగినా నేను అస్సలు తగ్గను, ఎవరి అరుపులకు బెదరను కూడా. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేటి యువతి పరిస్థితి, ఆడది పరాయి మగాడితో మాట్లాడిందని ఒకడు, ఫోన్ బిజీ వచ్చిందని మరొకడు, అదనపు కట్నం కోసం ఒకడు, రెండవ పెళ్లికి అడ్డుగా ఉందని మరొకడు, ఆడపిల్లకు జన్మనిచ్చిందని ఒకడు, ప్రేమ అనే ముసుగులో వేరొకడు. కారణం ఏదైనా స్త్రీ జాతి మగ మృగాల చేతిలో బలైపోతూనే ఉంది. నన్ను మోసం చేసిన వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఎందుకో చెప్పనా? నీలాంటి వాళ్ళను కలుసుకోకపోతే జీవితం అంటే ఏంటో తెలిసొచ్చేది కాదేమో. తప్పును క్షమించగలను, కానీ అవమానాన్ని భరించలేను. ఎదుటి వ్యక్తి కావాలని అవమానిస్తే గుర్తుంచుకొని అంతకు పదింతలు వారికి అవమానాన్ని పరిచయం చేసి తీరతాను.